రేపు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రసాద్ చౌహాన్ సత్య న్యూస్ తో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం మీద 26 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆ 26 మంది కౌన్సిలర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద రిమార్క్స్ అడగడం జరిగింది. రిమార్క్స్లో ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు, ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు అవన్నీ అడగడం జరిగింది. ప్లస్ సిగ్నేచర్ టాలీ చేయమని చెప్పడం జరిగింది. అందులోకి 22 సిగ్నేచర్స్ టాలీ అయినాయి. అదే రిపోర్ట్ పంపించినాము. కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇవ్వడం జరిగింది. అలాగనే నా ద్వారా కలెక్టర్ గారి సంతకంతో నా ద్వారా 36 మంది కౌన్సిలర్లకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో 4వ తారీఖు నాడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఈ అవిశ్వాస నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది జరపబడుతుంది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 36 వార్డులు ఉన్నాయి కాబట్టి 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దానికి 2/3 మెజార్టీ కావాలా. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలా. 2/3 మెజార్టీ ఇన్ ద సెన్స్ అంటే 24 మంది కౌన్సిలర్లు దీనికి బలపరిస్తేనే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అవుతుంది. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ అక్బర్ బేగం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యార్థులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దేవారం వెంకటేష్, స్వాతి, మహేందర్, పిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆర్మూరు పట్టణం జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం, అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ తెలిపారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు పంపించిన అక్షింతలను హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాలనీవాసులకు అందజేశామని తెలిపారు. అంతకుముందు అందరం కలిసి హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు చేశామని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో కరసేవలో పాల్గొన్నానని, బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తనపై కొంతమంది దాడి చేశారని తెలిపారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధి దయసాగర్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజున ప్రతి ఇంట్లో పూజలు చేయాలని సూచించారు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల చదువు కోసం, అభ్యున్నతి కోసం పోరాటాలు చేసిన సావిత్రిబాయి పూలే నేటి మహిళా లోకానికి ఆదర్శమన్నారు. సావిత్రిబాయి పూలే మనందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, బీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, బీజేపీ నాయకులు భాస్కర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ
ఎందుకంటే ప్రగతి భవన్ పేరు మార్చి పూలే సావిత్రిబాయి పూలే భవన్గా మార్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పేరు మార్చినంత మాత్రాన మరి దళితులు కానీ బీసీలు కానీ పేద వర్గాల బతుకులు మారవు కాబట్టి దానికి మారాలంటే వాళ్ళ బతుకులు బాగుపడాలంటే విద్యనే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి మరి వారి పేరు పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణం విద్యా హక్కు చట్టాన్ని ప్రత్యేకంగా ఆమోదించినప్పుడే మేము వారి యొక్క పేరు పెట్టినందుకు వారికి నివాళులు అర్పించినారు వారు అవుతారు. కాబట్టి మరి విద్యా హక్కు చట్టాన్ని ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారో అసెంబ్లీలో జీవోలు జారీ చేస్తారో తెలియదు, కానీ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి మరి సావిత్రిబాయి పూలేకు సార్థకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. మరి అంతేకాదు ఈరోజు భారతదేశం లోపల సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి దళిత విద్యార్థులకు పిహెచ్డి ఏదైతే విద్యా చదువుకోసేందుకు ఉన్నతంగా ముందుకెళ్తారో మరి దళిత విద్యార్థులు ఏదైతే పిహెచ్డి చేస్తున్నారో పిహెచ్డి చేసే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లను ఏ నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే మరి ప్రధానమంత్రి మాటలు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు కానీ అది నిజమైన మాటలుగా మేము భావించవలసి వస్తుంది. అందుకోసం దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపు ప్రయాణించినప్పుడే వారి వేసిన బాటలను మనం నిలదొక్కుంటాం, ముందుకెళ్తాం. అందుకోసం మనం అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ జై భీమ్. అన్ని బీసీ ఎస్టీ ఎస్టీ కులాలు ఏకతాటి మీద రావాలని వాళ్ళ యొక్క ఆశయాలు ఉండే నేడు చాలా సంతోషకరం. ఇందాక ప్రదీప్ గారు చెప్పినారు, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ యొక్క విషయాన్ని మేము మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు రాకేష్ రెడ్డి గారి దృష్టికి మరియు ఈ యొక్క మా లోకల్ ఎంపీ ధరంపురి అరవింద్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేయడానికి మా యొక్క సాయశక్తితో కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి వారి యొక్క బృందాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి వారికి మా ఎమ్మెల్యే గారి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి మద్దతు తీసుకొని ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాము. మరి నాయకు కృషిగా ఈ నాయకుల సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, వచ్చే సంవత్సరము పూలే సావిత్రిబాయి జయంతి విగ్రహ ప్రతిష్టాపనతో ఘనంగా జరుపుకోవాలని నా కోరిక. దానికి నాయకుల సహకారం 25,000 రూపాయలు స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నాను. ఎందుకంటే మనమందరం కలిసికట్టుగా ముందరికి పోవాల్సిన అవసరం వచ్చింది. రానున్న రాజ్యంలో ప్రతి ఒక్క విలేజ్ అయితే ఇదే వేదిక చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి ఈ నాయకత్వ పోరాటంలో ముందుండాలా, రాజకీయంగా ముందుండాలా, విద్యావేత్తలు ఉండాలని చెప్తా ఉన్నాను. మరి మహిళా సోదరులు ఇప్పుడు అంతరిక్షంలోకి పోయి స్టేజ్కి ఎదిగినట్టంటే ఇక రానున్న తరంలో కూడా వారు ఇంకా అభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి మనల్ని మహిళల్ని గుర్తించుకోవాలా, రాజ్యాంగం పట్ల వినయ విధేయతలు ఉండి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రాకనామస్సుమాంజలు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామకృష్ణ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె చేసిన పోరాటాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, ఆమె జనవరి 3, 1831 సంవత్సరంలో జన్మించారని, ఆమె తన భర్త అడుగుజాడలు నడుస్తూ 9 మంది విద్యార్థులతో ఒక పాఠశాల నిర్మించిందని, అంతేకాకుండా మహిళా చదువుపై ఎంతో కృషి చేశారని, సత్యశోధక్ సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలు, సతి సహగమనం, మూఢనమ్మకాలు వంటి వాటిపై ఎంతగానో కృషి చేసి ఒక ఆదర్శవంతంగా నిలిచిందని ఆయన తెలియజేశారు. అనంతరం వారి పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి మహిళా ఉపాధ్యాయురాలను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలోనే ఎక్కువ మంది బయటకు వెళ్తలేరు. ఆడవాళ్ళు అని అంటే వంటింటికి అంకితం అన్న విధంగా ఉంటున్నారు. అంటే దాదాపు ఒక 150-200 సంవత్సరాల క్రితము ఆమె ఇంత ధైర్యం చేసింది అని అంటే వాళ్ళ భర్త యొక్క సహకారం. అయితే దాంతోపాటుగా ఆమె పడ్డ బాధలు, ఆమె అవమానాలు,
ఎన్నో భరించలేనివి. అంటే మనలాంటి వాళ్ళమైతే అసలు ముందుకు వెళ్ళలేకపోతుంది. అయినప్పటికీ దేశంలో ఆమె ఒక ఆదర్శ స్థానంలో నిలిచింది. అందుకని ఆమె బర్త్డేను మనకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేషన్ మనం జరుపుకుంటాం. అంటే ఒక్కొక్కరి బర్త్డేను ఒక్కొక్క సెలబ్రేషన్గా, ఇప్పుడు తాత నెహ్రూ సెలబ్రేషన్ చిల్డ్రన్స్ డేగా, రాధాకృష్ణ గారి బర్త్డేను టీచర్స్ డేగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ మన మహిళలకు ఇంత ప్రత్యేకత వచ్చింది అని అంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదినంను మన మహిళలకు అంకితం చేసిండ్రు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ఒక స్కూలు ఈ విద్యలో కాకుండా, ఈ వృత్తిలో కాకుండా మన నిజ జీవితంలో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ టైంలోనే ఆమె అట్లా చేసింది, నేనెందుకు ధైర్యంగా ఉండద్దు అని ఒక విశ్వాసాన్ని, ఒక దృఢమైన నమ్మకాన్ని మనము ఆ సావిత్రిబాయి పూలే ద్వారా మనం నేర్చుకోవాలని మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. 1831 సంవత్సరంలో సావిత్రిబాయి పూలే జన్మించడం జరిగింది. ఈమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అయితే అప్పటి బ్రిటిష్ కాలంలో చాలా ఆడవాళ్లకు విద్య అభ్యసించడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బాల్య వివాహాలు, అధ్యాపన, సతసంగమనం ఇలాంటివి ఉన్నప్పుడు ఈమె కూడా సావిత్రిబాయి పూలే కూడా బాల్య వివాహం చేస్తుంది. జ్యోతిరావు పూలే కానీ ఈమె 9వ సంవత్సరంలోనే బాల్య వివాహం చేస్తుంది. అయితే ఈమె మొట్టమొదటి గురువు ఆమె భర్త. అంటే ఆమె భర్త అడుగు జడలో నడుస్తూ ఆమె భర్త ప్రోత్సాహంతో ఈమె విద్యను అభ్యసించి ఈమె ఆడవాళ్ళకు అందరికీ విద్య కావాలనే ఉద్దేశంతో ఒక 9 మంది విద్యార్థులను ఏర్పాటు చేసుకొని అందులో ఏమో ఒక ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. అయితే ఈమెకు ఆ పాఠశాలకు మధ్య దూరంలో ఆమె పాఠశాలకు వెళ్ళి అక్కడ బోధించేటప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొంది. చాలా మంది ఎందుకు ఆడవాళ్ళకు విద్య అని ఈమె ఉపాధ్యాయులుగా ఉన్నప్పటికీ ఈమె పైన బురద చల్లడం, ఈమె పైన రాళ్ళు విసరడం అలాంటి ఎన్నో అవమానాలను తట్టుకుంటూ నేను నా వృత్తిని నేను న్యాయం చేస్తా అనే ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆమె వెళ్తూ ఉండగా ఆమె చీర పైన బురద చల్లినప్పుడు అదే బురద చీరతో స్కూల్కి వెళ్ళి సారి మార్చుకొని మళ్ళీ అక్కడ విద్యార్థులకు బోధించి మళ్ళీ వచ్చేటప్పుడు అదే బురద చీరతో, అంటే ఆమె ఎక్కడ కూడా సిగ్గుపడలేదన్నమాట. ఆమె వృత్తిని పిల్లలకు విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో అవమానాలను తట్టుకొని చాలా మంది బాలిక విద్యలో చాలా ప్రోత్సహించి ఈ రోజున అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిన సావిత్రిబాయి పూలేకు అభినందనలు. అంతేకాకుండా సతీ సహగమనం అంటే భర్తతో పాటు ఆమె చనిపోవాలని ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా ఈమె ఎంతో పోరాడి గెలిచింది. అంతేకాకుండా ఈమెకు పిల్లలు లేరు. అయితే ఈమె జీవితంలో సంతానం లేనప్పుడు ఒక అతన్ని ఈమె దత్తత తీసుకుంది. అయినప్పటికీ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కొన్ని ఈమె చనిపోవాలి, వీళ్ళు చితి ముట్టించాలి అన్నప్పుడు ఒక ధైర్యవంతురాలుగా వాళ్ళ భర్తకి ఈమెనే దహనం చేయడం నిజంగా చాలా ధైర్యవంతురాలు. అలాంటి మంచి సావిత్రిబాయి పూలే మనందరికి స్ఫూర్తిగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంతేకాకుండా నా తోటి ఉపాధ్యాయురాలందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల తపస్వి తేజు నిలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వంతు సేవలు విద్యార్థులకు ఆశ్రమానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం వారికి పనులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ, కార్యదర్శి పట్వారి తులసి, సభ్యులు శశిధర్, ఆశ్రమ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మరి అప్పుడు ఆ భార్యకు కూడక మళ్ళొక వారితోటి వివాహం చేసే విధంగా మరి పోరాటం చేసినటువంటి ఘనత మరి సావిత్రిబాయి పూలే గారిని అని సగౌరవంగా చెప్తున్నాను.
మరి అట్లాగే మరి ఏదైతే సావిత్రిబాయి పులే గారు మరి ఆమె ఆశయాలను మరి అట్లాగే ఆమె యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్నటువంటి యువతకు మరి తీసుకుపోవాల్సిన అంతే బాధ్యత ఇలా ప్రభుత్వాలపై మరి ఇప్పుడున్న యువతపై ఎంతైనా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ దొరికితే అక్కడ కూడలిలో వాళ్ళ భార్య భర్తల విగ్రహాలను పెట్టి వారి యొక్క మరి ఈ జయంతి వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించాలని నేను ఇలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. మరి ఆయనకు ఆలోచన విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతకు అందరికీ చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. ఏదైతే సత్యసాగరం సందర్భంగా భర్త చనిపోతే భార్యను కాల్చాలి, భార్య చనిపోతే భర్తను కాల్చాలని ఏదైతే చట్టం ఉందో ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడింది సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలేను ప్రభుత్వ దినంగా తీసుకురావాలి, ప్రకటించాలి ప్రభుత్వము. ఇది బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే విధంగా వాళ్ళు ముందుకు రావాలి. లేకుంటే మేము పోరాటాలు చేస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా సావిత్రిబాయి పూలే ఆమె లైబ్రరీకి వెళ్ళి ఆమె ఏదైతే చరిత్రను ప్రతి ఒక్కరు తీసుకొని ఈ రోజు ఆమె విధంగా ముందుకెళ్తే మహిళలకు రక్షణ చట్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి జ్యోతిబా పూలే ఏదైతే తీసుకొచ్చిన సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ లో సావిత్రిబాయి పూలే ఏదైతే పాటించిందో దేశ యువత మహిళలు కూడా ఆ విధంగా ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేశంలో మారిన స్థితిగతులను అవగతం చేసుకుని ఏకం కావాలని సిపిఐఎంఏ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడుకుల గ్రామంలో సిపిఐఎంఏ ప్రజాపంత సిరికొండ దరపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం సీనియర్ నాయకులు ఏపీకేఎస్ జిల్లా నాయకులు నారాగౌడ అధ్యక్షత నిర్వహించారు. ఐక్యత మహాసభను మార్చి 3-4 తేదీలలో ఖమ్మంలో జరపనున్నామని పార్టీ కార్యకర్తలు 2 నెలల పాటు ప్రచార నిర్మాణ కృషిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, సిరికొండ మండల కార్యదర్శి రమేష్, దర్పల్లి మండల కార్యదర్శి బాబన్న, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రమ తదితరులు పాల్గొన్నారు. 3 పార్టీల విలీనం సభ ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీలో జరగబోతా ఉన్నాయి మహాసభలు. 3వ తేదీన దాదాపుగా 25,000 మందితో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము దరిపల్లి సిరికొండ మండల కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు దాదాపుగా ఈ దేశంలో ఉన్న పేదరికం పెరుగుతా ఉంది, తగ్గట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకొని మతోద్వేషాలను పెంచడం వల్లనే ఇదంతా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే ఈరోజు మనం ఒకసారి పరిశీలిస్తే పేదలకు ఇచ్చే సబ్సిడీల్ని ఉచితంగా ఇస్తున్నదని చెప్పేసి దీనిపైన దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ ఆదాని అంబానీలకు లక్షల కోట్ల రూపాయల రద్దు చేసి ఈరోజు మతోన్మాదానికి పెంపొందించడానికి ఉపయోగపడుతున్న మీడియాని ఇతరులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రజాపంత పార్టీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో 50 సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యలు తీసుకునే బీడీ కార్మికుల సమస్య గాని, ఉపాధి కార్మికుల సమస్య గాని, అట్లాగే వ్యవసాయ కూలీల సమస్య, రైతు పండించిన పంటల గిట్టుబాటు ధరల సమస్య తీసుకొని అనేక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీకి ఉంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 3 పార్టీల ఐక్యతతోని విలీనంతోని బలమైన విప్లవ పార్టీని నిర్మించబోతా ఉన్నాం. దీనికి కార్మికులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కూడా సహాయం చేసి ఈ విలీన మహాసభలు విజయవంతం చేయడానికి తోడ్పడాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపునిస్తా ఉంది. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం కృషి చేసిన మహిళా చైతన్యమూర్తి అని, సామాజిక ఉద్యమకారిణి అని, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల తొలి ఉపాధ్యాయురాలు అయినటువంటి గంగామణిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సిరికొండ మండల అధ్యక్షులు దేవుడుగొల్ల శంకర్ మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పోవాలని, మనువాదాన్ని అణచిపెట్టి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలని సామాజికవేత్తలు, ఉద్యమకారులు, మేధావులు అనుసరించాలని, అప్పుడే సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ్, రాజేష్, లావణ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. అసమానతలు లేని సమాజం కోసం సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పోరాటం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ PDSU ప్రధాన కార్యదర్శి జయంతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మూర్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అణిచివేతకు గురైన ఒక మహిళ నాగరికపు సమాజాన్ని నిర్మించడానికి నానా అవమానాలు పడి మానవులందరూ సమానమేనని చాటి చెప్పడానికి తన జీవితాంతం కృషి చేసింది. ఆమెకు 9 ఏళ్ల నాడే వివాహం జరిగినప్పుడు ఆమె నిరక్షరాస్యురాలు. ఆమె భర్త జ్యోతిబా పూలే ఆమెకి విద్యా జ్ఞానం చేసి ఆమెను సామాజిక ఉద్యమరాలుగా తీర్చిదిద్దాడు. 1947వ నాటికి ఆమె తన భర్తతో కలిసి పూణేలోని మొదటి బాలికల పాఠశాలను నిర్మించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచారు. ఆమె పాఠశాలకు వెళ్లే దారిలో మట్టితో, పేడతో బూతులు తిడుతూ ఎంత కొట్టినా ఆమె ఎప్పుడు వెనకడుగు వేయకుండా ఆమె లక్ష్యం వైపు ముందుకు సాగుతూనే ఉంది. 1871లో దేశవ్యాప్తంగా వచ్చిన కరువులో ఎందరో మంది అనాథలు వసతి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె వసతి గృహాలను నిర్మించింది. ప్లేగు వ్యాధి సోకిన వారికి ప్రత్యక్షంగా సేవలు అందిస్తూ ఆమెకు సైతం ప్లేగు వ్యాధి సోకి మరణించారు. సావిత్రిబాయి పూలే గారు ఎంతో కృషి చేసి చదువు కోసం మనందరికీ చదువు కోసం ఎంతో కష్టపడితే సరస్వతీదేవి దయ వల్ల అని ఎందరో మనువాదపు కుతంత్రాలతో ప్రచారం చేస్తున్నారు. వీటిని మనం ఖండించాలి. అలాగే ఎంతో కృషి చేసి మనందరికీ చదువు అందిస్తుంటే ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రజాపాలనపై ఆర్డీఓ వినోద్ కుమార్ తో సత్య న్యూస్ ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రజస్వి మండలాధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ గారితో మనం ఉన్నాము. వారి నుండి ప్రజాపాలనకు సంబంధించినటువంటి స్థితిగతులపై, ప్రస్తుతము ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఆర్మూర్ డివిజన్ మరియు నిజామాబాద్ జిల్లాలో మొత్తం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్గా, తర్వాత కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు 2 సెషన్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా అప్లికేషన్స్ అని కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతిరోజు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ సభ జరిగినా జరగకుండా కూడా. అదేవిధంగా మున్సిపాలిటీ అయితే వార్డులో కూడా 36 వార్డులలో, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డ్స్లో టీమ్స్ ఏర్పాటు చేసి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ స్థాయి అధికారిని జిల్లా కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో ప్రతి మండలంలో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు 2 టీమ్స్లో ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా 20 కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటే అక్కడ మూడవ టీం కూడా ఉంటుంది. అది ఎంపీఓ గారి ఇతర అధికారుల నేతృత్వంలో ఉంటుంది. ఈ విధంగా మిగతా అందరి సిబ్బందిని కూడా అక్కడ డే వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తీసుకుంటారు. వచ్చిన అప్లికేషన్స్ అని కూడా కన్సర్న్ ఎంపీడీ ఆఫీస్లో మళ్ళీ వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తము మీ యొక్క డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరి వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎంత, అసలు మీ యొక్క లిస్టు ప్రకారంగా రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయి? ఆర్మూర్ డివిజన్లో మొత్తానికి ఈ రోజు వరకు 1,15,885 దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా 21,619 ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన ఉన్న 2 మున్సిపాలిటీలు, ఆర్మూర్ మరియు భీమ్గల్ మున్సిపాలిటీ, అదేవిధంగా మిగతా మండలాలు 13 మండలాలని అవన్నీ కలిపి ఈ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగింది. సో అందరికీ మరొకసారి విజ్ఞప్తి, అభయహస్తం కింద ఏవైతే గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫారంలు స్వీకరించబడుతున్నాయో అవి మీ సంబంధిత కేంద్రాల ద్వారా ఇచ్చేయండి. సో దానికి సంబంధించి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మాత్రమే జతపరచాలి. ఒక ఫోటో, కుటుంబ యాజం అనేది జతపరిచి మీ పూర్తి వివరాలు దాంట్లో నమోదు చేసి ఇస్తే మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. రసీదులో పూర్తి వివరాలు, మీ సీరియల్ నెంబరు, తర్వాత కౌంటర్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ దరఖాస్తు మీద పెట్టుకుంటే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత
మీకు మళ్ళీ సమాచారం అందించబడుతుంది. థ్యాంక్ యూ. మరి గ్రామ స్థాయిలో మరి ప్రభుత్వం ద్వారా ఏదైతే సరఫరా చేసినటువంటి దరఖాస్తు నమూనాలో ఆ గ్యారంటీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం దాంట్లో ఉంది. కానీ గత 10 సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డు ప్రక్రియ అనేటువంటిది జరగక చాలా మంది ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాళ్లకు పెళ్లిళ్ళు జరిగి వాళ్లకు పిల్లలు కూడా సుమారు 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, దరఖాస్తు చేసుకోవడానికి మరి ఎలాంటి మరి వాటికి జతపరచవలసి ఉంటుంది, వాటికి జతపరచవలసినవి ఉన్నవా లేవా? ఓకే, ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన గ్యారంటీలు కాకుండా ఇంకేదైనా సమస్య ఉంటే అది కూడా ఖచ్చితంగా తెల్ల కాగితం మీద అక్కడే రాసి ఇవ్వచ్చు. అది ఆల్రెడీ అందరికీ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా, ప్రతి మండలంలో కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా వైట్ పేపర్ అనేది సరిపోతుంది. వైట్ పేపర్ మీద మీరు మీ పూర్తి వివరాలు దాన్ని రాసి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అది రేషన్ కార్డులో మెంబర్ ఎడిషన్ కావచ్చు, అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు పేరు నమోదు చేయించడం కావచ్చు, లేదంటే పెళ్ళయి వచ్చిన వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం కావచ్చు. పెళ్ళయి వచ్చిన వాళ్ళ పేరు నమోదు చేసుకోవడంతో పాటు అట్ ద సేమ్ టైం తల్లిగారింట్లో వాళ్ళ పేరు తొలగించడానికి ప్రతిపాదనలు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కొంతమంది కొత్త ఫ్యామిలీ అంటే నూతనంగా పెళ్ళిళ్ళైన వాళ్ళు విడిగా కుటుంబం ఏర్పాటు చేయడానికి కొత్త కార్డు కావాలి, సపరేట్ కార్డు కావాలంటారు. అదే స్ప్లిట్టింగ్ ఆఫ్ ది కార్డు విభజించడం కావచ్చు, లేదా బైఫర్కేషన్ కావచ్చు. ఆ విధంగా అంటే ఉన్న కార్డులోంచి మెంబర్స్ని తొలగించి కొత్త కార్డును యాడ్ చేయడం, పుట్టిన వాళ్ళను కొత్తగా చేర్చడం అనేది 2 రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన దరఖాస్తులు మీరు ఇస్తే ఇది ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ప్రభుత్వం తదుపరి ఇచ్చే గైడ్లైన్స్ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో ఎవరు ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు. దానికి ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అంటూ ఏం డిజైన్ కాలేదు. కొంతమంది ఫామ్స్ రాయలేకపోతున్నారని కొంతమంది ఏదో కొత్త ఫార్మాట్ డిజైన్ చేశారు. అది అనుకూలం, కొంత ఈజీగా ఉండడానికి తప్ప అది స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇచ్చింది కాదు, అధికారులు ఇచ్చింది కాదు. సో మీకు విశ్వాసం ఉన్నంత వరకు వైట్ పేపర్ మీద మీకు పూర్తి వివరాలు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ రాసి ఇవ్వచ్చు. లేదా అక్కడే సెంటర్లో కూడా ఖచ్చితంగా అక్కడ మా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు మీకు సహాయం చేసి అక్కడే మీ సమస్యను క్లియర్గా రాయడానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. థ్యాంక్ యూ. ఒక కరీంనగర్ జిల్లా నుండి అమ్మాయిని ఇక్కడ ఆర్మూర్ డివిజన్ ప్రాంతానికి పెళ్లిగా మరి గత 2 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆ కరీంనగర్ డివిజన్లో ఒక తెలుపు రేషన్ కార్డులో ఉంటుంది. అయితే రేషన్ కార్డులో తొలగించడానికి కూడా ఆ యొక్క తల్లిగారు కూడా మరి ఏదైనా దరఖాస్తు సమర్పించుకోవాల్సి ఉంటుందా? అలా అవసరం లేకుండా ఇక్కడనే కొత్త ఎడిషన్గా సమర్పించుకోవాల్సి ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెళ్ళే వచ్చిన ఎవరైతే స్త్రీ ఉన్నారో మహిళ, వాళ్ళు ఇక్కడ తన భర్తనో లేదా అత్తమామ ఇంట్లో కుటుంబంలో పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అక్కడ తొలగించడానికి వాళ్ళు కూడా ప్రతిపాదన ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అందుకోసం నేను చెప్పాను, మీకు గైడ్లైన్స్ ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు. తదుపరి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు మళ్ళీ ప్రజలందరికీ మీ ద్వారా మేము కూడా వివిధ మార్గాల ద్వారా ప్రజలకు చేరవేస్తాము. సో అంతవరకు వేచి ఉండండి. మీరు ఒకవేళ మీకు ఇలాంటి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళను తొలగించమని కూడా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ వెళ్ళిపోయి లేదా శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడి నుంచి తీసేస్తే డూప్లికేషన్ ఉండదు. అంటే ఒకటే వ్యక్తి 2-3 ప్లేస్లో బియ్యం తీసుకోవడం అనేది సరైనది కాదు. కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ సహకరించి వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి చేయించడం నష్టమేం లేదు. సో పేరెంట్స్ మీ కూతురు వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేదు, మీ దగ్గర బియ్యం తీసుకోవట్లేనప్పుడు ఆమె పేరు తొలగించడంలో నష్టమేం లేదు, తొలగిస్తేనే మంచిది. సో అది వాళ్ళు ఆ విధంగా తొలగించడం మంచిది. ఈ విధంగా ఇక్కడ కోడలుగా వచ్చింది కూడా ఇక్కడ నమోదు చేయమని అడగడం 2 మంచివే. సో ఇవి వాస్తవాల్ని మనం నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు అందుకోసమే లాస్ట్లో ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఏమంటే ఇవన్నీ పైన తెలిపిన వివరాలని యథార్థాలు వాస్తవాలని మీరు సర్టిఫై చేస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు. కాబట్టి వాస్తవాలు చెప్పండి, అసత్యాలు చెప్పకండి. సో ఎప్పుడైనా అది ప్రజలకు ప్రభుత్వానికి అది కావద్దు, ఇబ్బంది కావద్దు, ప్రజలకు కూడా ఇబ్బంది కావద్దు. ఎందుకంటే ఒకటికైనా ఎక్కువసార్లు ఉండడానికి లేదు. ఒకసారి నమోదు కావాలి ఎక్కడైనా, ఆ విధంగా తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఒక తెలుపు రేషన్ కార్డు పొందాలంటే ఒక సన్నకారు రైతు మరి తరి కానీ కుష్కి కానీ భూమి ఎంత ఉండాలి, మరి దానికి అర్హత ప్రస్తుతము అంటే మీ అధికారుల యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎంత ఉండాలి సార్? ఇదివరకు చెప్పాను నేను. ప్రభుత్వం ఇంకా దిశానిర్దేశం కానీ మార్గదర్శకాలు కానీ ఇంకా నిర్ణయించలేదు. సో ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకుంటుంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి నివేదిస్తాము. దానికి అనుగుణంగా ప్రభుత్వం మరి ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలకు రిలీజ్ చేస్తుందో అప్పుడు అర్హత వివరాలు ఏంటి, మీరు అన్నట్టు రైతు అయితే రైతు యొక్క భూమి ఎంత కేటగిరీ ఎంత ఉండాలి, లేదా ఆదాయంలో ఎంత ఉండాలి, ఇతర
లైఫ్ స్టైల్ ఏమి ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిర్ణయించకుండా నేను చెప్తే బాగుండదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత, జియోస్ ఇచ్చిన తర్వాత, డిసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏవైతే మాకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు అందిస్తుందో అవి ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాం. స్వేరోస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, స్వేరో నెట్వర్క్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయిలు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శూద్రులకు, అతి శూద్రులకు విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి విద్యా వ్యాప్తికి అవమానాలు, దాడులను ఎదుర్కొని స్త్రీల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించి విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేసి భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఫిర్దోస్, స్వేరో శ్రీనివాస్, శేఖర ఆనంద్, కృష్ణమూర్తి, చరణ్, సంపత్ నరేందర్, రజనీకాంత్, నరేందర్, రజిత, సౌందర్య స్వరూప, శ్యామల తదితరులు పాల్గొన్నారు.